ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల సమయమందు అనేక హృదయపూర్తి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తుడగు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ కుటుంబములను మీకు కలిగిన సమస్తమును క్షేమమును సమృద్ధిని సంతోషమును అనుభవించచ్చు ఆనందింతురుగాక. దైవ కృపకు పాత్రులై ఆయన ఆశీర్వాదములతో వర్ధిల్లుదురుగాక. దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ ఉదయకాలము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 14:19. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు అని దైవవాక్యం సెలవిస్తోంది. ఇక రెండు తెగల వారు ఉన్నారు. ఒకరు చెడ్డవారు, మరొకరు మంచివారు. ఒకరు భక్తిహీనులు, మరొకరు నీతిమంతులు. ఈ రెండు తెగలలో చెడ్డవారు, భక్తిహీనులు, మంచివారు, నీతిమంతులు, ఈ రెండు తెగలలో ఏ తెగకు చెంది ఉన్నామో మనం పరీక్షించుకోవాల్సిన మంచి సమయం. చెడ్డవారు, భక్తిహీనులు. చెడ్డవారు అనగానే చెడ్డ మనస్సు కలిగిన వాళ్ళు, చెడు చేసేందుకు ఆలోచన కలిగిన వారు, చెడు అలవాట్లను కలిగిన వారు, చెడ్డ సహవాసములు చేసేటువంటి వారు, చెడుతనమును ప్రేమించేటువంటి మనస్సు కలిగిన వారు. భక్తిహీనులు అంటే భక్తి చేస్తారు కానీ జీవితంలో మాత్రము పవిత్రత, పరిశుద్ధత ఉండదు. భాండ శుద్ధి లేని పాకమేళ అని చెప్తాం కదూ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని చెప్తాము కదూ. కనుక హృదయం శుద్ధిగా ఉండదు కానీ భక్తి మాత్రం కనపరుస్తారు. ఈ భక్తి దేని కొరకంటే ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యముల కొరకే, ముక్తి కొరకు కాదు. స్వర్గానికో లేకపోతే దేవునితో యుగయుగాలు ఉండాలనో ఆ ఆశ కోసం కాదు. చచ్చిన తర్వాత ఏమవుతామో మనకేం తెలుసులే. బ్రతుకున్న దినాలలో ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం ఈ మూడు కలిగి ఉంటే చాలు అని ఆశపడతారు. అయ్యవార్లు అలాగే ఆశీర్వదిస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అని ఆశీర్వదిస్తారు. ఈ మూడింటి కోసమే భక్తి. అంతేకాని సృష్టించిన దేవునికి తగినట్టుగా మనం జీవించాలని, పుణ్యాత్ములుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా జీవించి చనిపోయిన తర్వాత దేవునితో ఆ పరలోకంలో లేక ఆ స్వర్గలోకంలో దేవునితో యుగయుగాలు ఉండాలి అనే ఆశ మాత్రం లేదు. వీరినే భక్తిహీనులు అంటారు. మతము తెచ్చేటువంటి పరిస్థితి ఇది. మతము భక్తి అయితే ఉంటుంది కానీ దైవ భయం ఉండదు. భయముతో కూడిన భక్తి కాదు ఇది, మత భక్తి మాత్రమే. అందుకే నోటి వెంట భయంకరమైన బండబూతులు తిడుతూ ఉంటారు. వేరే మతస్థుల్ని, వేరే కులస్తుల్ని, వేరే వారిని గర్వముతో, అహంకారంతో దూషిస్తూ ఉంటారు.
హీనపరుస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. వారి నోట చెడ్డ మాటలు బహుగా ప్రబలుతూ ఉంటాయి. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు, మారు మనస్సు లేనివారు, తిరిగి జన్మించిన అనుభవం లేనివారు, కేవలము మత భక్తి మాత్రమే కలిగి ఉన్న వీరు కనుక భక్తిహీనులు అని చెప్పబడుతున్నారు. వారి క్రియలను గురించి కూడా లేఖనం ఎంతో స్పష్టంగా చెప్తుంది. 50వ అధ్యాయము 50వ కీర్తనలో ఈ భక్తిహీనుల యొక్క కార్యాలు స్పష్టంగా చెప్పబడుతూ వస్తాయి. ఇంచుమించు 12 కార్యాలను చూడగలం. చూడండి, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించడం నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటమును కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. 10 పనులు ఇక్కడున్నాయి. ఇట్టి పనులు నీవు చేస్తున్న నేను మౌనై ఉంటుంది. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. నేను నీ వంటి వాడను అని అనుకుంటివి. 11వదిగా 22వ వచనం 50వ కీర్తనలో, దేవుని మరచువారలారా దీన్ని యోచించుకొనుడి. దేవుణ్ణి మరచిపోయి జీవించే ఓ భక్తిహీనుడా, భక్తి అయితే ఉంది, నీకు ఏం ప్రయోజనం? దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని, దేవుని దృష్టిలో నీవు అన్యాయస్తుడవని, అక్రమస్తుడవని, తిట్టుబోతువని, త్రాగుబోతువని, వ్యభిచారివని, లంచగొండివని, నీవు భయంకరమైన బండబూతులు తిట్టేవాడవని, అబద్ధాలు ఆడేటువంటి వాడవని, దేవుడు చూస్తున్నాడు వింటున్నాడని భయం లేనటువంటి భక్తి ఇది. నా చెల్లి, నా తమ్ముడా, చెడుతనాన్ని కలిగి భక్తిహీనతను కలిగి జీవించి నరకాగ్ని పాలు కావాలని ఆ విచక్షణ లేని, జ్ఞానము లేని, బుద్ధిహీనతతో జీవించే జీవితాలు వద్దు ప్రియులారా. ఇటువంటి జీవితం వల్ల తాత్కాలికంగా ఏదో నీకు సంతోషమో, నీ కక్షో, నీ కోపమో తీరుతుందేమో, కానీ నిత్య నరకానికి, అగ్నిగుండానికి ఆహుతి కావలసి ఉంటుంది. ప్రియులారా, ఈ చెడుతనాన్ని విడిచిపెట్టండి. ఈ హీనమైన భక్తిని, అంటే భయము లేని భక్తిని, దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన ఇటువంటి వాటికి ఆయన శిక్ష విధిస్తాడు అనేటువంటి భయం లేకుండా జీవించే ఈ భక్తిని విడిచిపెట్టి యథార్థ హృదయులై ప్రతి పాపమును ఒప్పుకొని ప్రాణమిచ్చి నిన్ను రక్షించాలని మరణాన్ని పొంది తిరిగి లేచిన ఆ పరాత్పరుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గుర్తించి ఆయన యొద్ద తల వంచి కృతజ్ఞతతో నమస్కరించి ఆయన చిందించిన ప్రేమతో, నీ కొరకు ప్రేమతో చిందించిన రక్తధారాలను కోరుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించి నిన్ను శుద్ధీకరిస్తాడు. ఇక నరక భయం, పాతాళ భయం లేకుండా నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. క్రొత్త జన్మ అనుభవము, క్రొత్త జీవితము. మనము చూడండి, ద్విజుడు అంటాం మనం, అనగా 2వ జన్మ కలిగిన వాడు. బ్రాహ్మణుడు అంటాం, అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అని. నిజముగా ద్విజుడు ఎవరంటే పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితాన్ని జీవించేవాడు, 2వ జన్మ అనుభవం కలిగిన వాడు. నిజమైన బ్రాహ్మణుడు ఎవరంటే బ్రహ్మజ్ఞానాన్ని, అనగా సృష్టికర్త యొక్క జ్ఞానాన్ని కలిగి ఆ సృష్టికర్తకు తగినట్లుగా, ఆయన ఎందుకు నిన్ను సృజించాడో అందుకు తగినట్లుగా జీవించే జీవితం కలిగిన వాడు.
అంతేగాని ఇది కులము కాదు ప్రియులారా, ఇది కులం కాదు, ఈ కులాన్ని బట్టి వచ్చే జీవితం కాదు ఇది. కాబట్టి నిజమైన ద్విజుడు ఎవరంటే యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర రక్తధారలతో శుద్ధీకరించబడి పాత పాపపు ఆ చెడు ఆ భక్తిహీనత గల జీవితాన్ని విడిచిపెట్టి కృత జీవితాన్ని, నూతన జన్మ అనుభవాన్ని, నూతనమైనటువంటి సృష్టిగా చేయబడిన అనుభవం, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేసి ఉన్న రీతిలో తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చెప్పబడుతుంది. నూతన స్వభావాన్ని కలిగి జీవించే ఈ జీవితము, ఇది రెండవ జన్మ. ద్విజ బ్రహ్మానగా సృష్టికర్త అయిన దేవుడు నిన్నెందుకు సృజించాడో గుర్తించి ఆయన చిత్తానుసారముగా ఆయన ఉద్దేశములను ఆయన ఆలోచనలను నెరవేర్చేందుకు జీవించే జీవితమే బ్రాహ్మణత్వం. ప్రియ చెల్లి తమ్ముడా, సత్యాన్ని విస్మరించి జీవితాన్ని నష్టపరుచుకొనకుండా దైవవాక్య సత్యాన్ని గుర్తిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తధారలతో శుద్ధి నొందిన ప్రతి వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు, పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. కనుక ఈ నీతిమంతులు, పరిశుద్ధులుగా చేయబడిన వీరు పరలోకాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నారు. కనుక నీతిమంతుల విషయంలో దేవుడి ఆధిక్యతలను దయచేసేవానిగా ఉన్నాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనంతో వచ్చినట్లయితే, యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో ఆయన దీనులను క్షమించండి, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండ రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. పాపమును విడిచి ప్రభువైన యేసుక్రీస్తు ఆ రక్తముతో శుద్ధీకరించబడి ఆయన ఉచితంగా ఇచ్చే ఆ నీతిని పొందినటువంటి వారిని ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండ రాజులతో ఆయన వారి నిత్యమును కూర్చుండబెట్టును. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! దైవ నీతి ఉచితంగా దొరుకుతుంది. ఉచితంగా దొరికే ఈ నీతి వలన ఉన్నత స్థానాన్ని కూడా దేవాతి దేవుని చేత మనం పొందగలిగే వారిగా ఉంటాం. కీర్తనలు 34లో 15వ వచనంలో, 34వ కీర్తన 15వ వచనంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నది. కనుక ఈ నీతిమంతులు, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన వీరు, పాప క్షమాపణ నుండి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన వీరు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు తప్పక వింటాడు అని చూస్తున్నాం. 37వ కీర్తనలో కూడా 25వ వచనంలో, నేను చిన్నవాడనయుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. వారి సంతానాన్ని కూడా ఆశీర్వదించేవాడు, విడవబడుట గాని భిక్షమెత్తుట గాని నేను చూడలేదు అంటున్నాడు దైవజనుడు. 92వ కీర్తన 92వ కీర్తన 42వ వచనంలో, 92వ కీర్తన 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం అంటే ఎడారిలో ఉండే ఖర్జూర వృక్షం ఎటువంటి ఎండనైనా తట్టుకొని ఎదుగుతుంది. అలాగే లెబానోను పర్వతం మీద ఉండేటువంటి దేవదారు వృక్షం రాతి నేలలో ఉన్నప్పటికి కూడా, పెనుగాళ్ళు వీస్తున్నప్పటికి కూడా అది ఎదుగుతూ వస్తుంది. ఎటువంటి శోధనైనా ఎదుర్కొంటూ చక్కగా ఎదుగుతూ వస్తారు నీతిమంతులుగా తీర్చబడిన వారు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో, మీకు మేలు కలుగును అని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలం అనుభవింతురు. మేలు కలుగును, నీతిమంతులుగా చేయబడితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద పాప క్షమాపణ నుండి ఆయన ఉచితంగా ఇచ్చే నీతిని పొందినటువంటి వారికి మేలు కలుగుతుంది.
వారి క్రియల ఫలం వారు అనుభవిస్తారు అని దైవలేఖనం మీద స్పష్టంగా చెప్తోంది. అలాగే 13వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను జ్ఞాపం చేసుకుందాం. 13వ అధ్యాయము మత్తయి సువార్త 43వ వచనంలో, 13వ అధ్యాయము 43వ వచనంలో, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎంత ఆనందం ప్రియులారా! మనం చదివిన వాక్య భాగాల్లో నీతిమంతుల తలుపు నొద్ద చెడ్డవారు, భక్తిహీనులు వంగుతారు, తల వంచుకుంటారు, వారి జీవితం ఇలా అయిపోయిందని బాధపడతారు. అయినా ప్రయోజనం ఏముంది? అప్పుడు ఇప్పుడే ఇది నీతిమంతులుగా తీర్చబడే, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడే యేసుక్రీస్తు వారి రక్తమును ఆశ్రయిస్తే ఈ ధన్యతలన్నీ మనవవుతాయి. ఆ ధనవంతుడు, లాజరు ఇద్దరూ అబ్రహాము కుమారులే అని చూస్తాం. కానీ ఆ ధనవంతుడేమో అగ్నిగంధకాలతో మండే గుండముల పాతాళంలో వేదన పడుతున్నాడు. బీదవాడైనప్పటికీ లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకుని నెమ్మది పొందుతున్నాడు. చూసారా? భక్తిహీనులేమో ఇదిగో అగ్నిలో కాల్చబడే స్థితి. ఉచితంగా ప్రభు ఇచ్చే నీతిని పొంది వారు తమ సృష్టికర్త ఇష్ట ప్రకారం జీవించే వీరు పరలోకంలో నెమ్మది పొందేవారికి ఉంటారు. ఏ తరగతిలో ఉంటామో, ఏ కేటగిరీలో ఉంటామో, ఏ గుంపులో ఉంటామో ఒక్కసారి ఆలోచించి శ్రేష్టమైన ఈ నీతిమంతత్వాన్ని పొంది దేవునితో ఆనందించేందుకు ఆశపడమని ప్రభు పేరిట బహు వినయంగా బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, నా ప్రియులైన వీరందరినీ కనికరించండి. ఆ చెడుతనాలు, ఆ భక్తిహీనతలు విడిచిపెట్టి మీరు అనుగ్రహించే క్షమాపణను పొంది ఉచితంగా ఇచ్చే నీతికి వారసులై ఈ ఆశీర్వాదములన్నీ అనుభవించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మిమ్మును సంతోషభరితులుగా చేయునుగాక. ఆమెన్. ఆమెన్.